Welcome students and my dear parents. AP EPSET 2026 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. వెంటనే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా ముందు ఫిల్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ నియర్ బై వస్తాయి. లేట్గా ఫిల్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ డిస్టెన్స్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సెంటర్స్ కనుక ఫిల్ అయిపోతాయి. సో మెయిన్గా మనకు 5 స్టెప్స్ ప్రాసెస్ అయితే ఉంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనేది క్లియర్గా మీకు ఇప్పుడు అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫస్ట్ స్టెప్ మనకు ఫీ పేమెంట్ అయితే చేయాలి. మీ ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మీ స్టాటస్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత కంప్లీట్ అయిన అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ 1 పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఎలిజిబిలిటీ, ఏజ్ సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి చూసుకోండి. ఇందులో అందరు చేసే మిస్టేక్స్ కంపల్సరీ ఇక్కడైతే చేయకండి. మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎవరు ఎంటర్ చేయొద్దు. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ మీకు ఇంకా కంప్లీట్గా మీ రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఇదే ఉండాలి. మొబైల్ నెంబర్ ఎవరు యూజ్ చేస్తున్నారు, కామన్గా సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఎంపీసీనా బైపీసీనా ఇక్కడ స్ట్రీమ్ సెలెక్ట్ చేసేసుకోండి. బోత్ అయితే బోత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ క్యాస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్ క్యాస్ట్ కూడా ఇందులో మీరు ఓసీలో ఏది, బీసీఏలో ఏది, ఇలా సబ్ కాస్ట్ కూడా ఉంటుంది. దానికి కావాలంటే మీరు సెలెక్ట్ చేసేసుకోండి, ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫీ పేమెంట్ ఎలా చేస్తారు, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా. ఇందులో డెబిట్ కార్డ్ అయితే బెస్ట్, ఎందుకంటే అందరికీ ఇంట్లో ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రాసెస్ టు పే పైన క్లిక్ చేసేయండి. మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఓటీపీ వస్తుంది మొబైల్కి, డెబిట్ కార్డ్కి లింక్ అయిన ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఫీ పేమెంట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్టెప్ 2లో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి ఫస్ట్ వెరిఫై చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇందులో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు స్ట్రీమ్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో దానిపైన క్లిక్ చేసి స్టాటస్ పైన క్లిక్ చేసేయండి. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఒకవేళ పెండింగ్లో ఉంది అంటే కనుక వెయిట్ చేయండి, 24 అవర్స్లో అప్డేట్ అవుతుంది. లేదు ఫెయిల్డ్ అని వస్తే మాత్రం మీ బ్యాంకులో అమౌంట్ డెబిట్ అయిందా లేదా చూసుకొని మరొకసారి అయితే చేయొచ్చు. డెబిట్ అయింది అంటే మాత్రం 24 అవర్స్ కంపల్సరీగా వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 3, ఈ ప్రాసెసే చాలా ఇంపార్టెంట్. ఇందులోనే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. బిఫోర్ దట్ మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కామెంట్ చేస్తే మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు బిలో 5K ర్యాంక్ రావడానికి బెస్ట్ బుక్స్, పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. పేమెంట్ చేస్తే మీకు వాట్సాప్కి ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు స్టెప్ 3 పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంతకుముందు పేమెంట్ చేసినప్పుడు మీ పేమెంట్ సక్సెస్ అయిందన్నప్పుడు రిఫరెన్స్ ఐడి ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి మళ్ళీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. కంపల్సరీ మొబైల్ నెంబర్ వర్కింగ్లోనే ఉండాలి. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ప్రతిసారి మీ మొబైల్ నెంబర్తోనే ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసేయండి. మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి చూడండి. నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మేల్, జెండర్, కావాలంటే మళ్ళీ ఆధార్ కార్డ్, ఈ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, యాన్యువల్ ఇన్కమ్ మీకు బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh, బిలో 2 lakhs ఉందా, అబోవ్ 2 lakhs నుంచి 8 lakhs వరకు ఉందా, అబోవ్ 8 lakhs ఉందా అనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మీకు ఫీజ్ రింబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ అనేది బిలో 2.5 lakhs ఉండాలి. ఆల్రెడీ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉంటే అంత మెన్షన్ చేయండి. లేదు మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే మాత్రం బిలో 2.5 lakhs అంటే బిలో 1 lakh అయినా బిలో 2 lakhs అయినా సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ మీరు ఓసీ అయితే కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు. మిగిలిన వేరే క్యాస్ట్ అయితే మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ కమ్యూనిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్, మీకు ఏదైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. వీటి వల్ల మీకు సీట్ అలాట్మెంట్లో బాగా యూజ్ అవుతుంది. ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడే మైనార్టీనా, నాన్ మైనార్టీ
నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇవ్వచ్చు. మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీకు పర్మనెంట్ అడ్రస్ మీరు చేంజ్ అవుతూ ఉంటాం అనుకుంటే ఆధార్ కార్డులో ఉన్న కరెక్ట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. అడ్రస్కి ఎటువంటి పోస్ట్ కార్డ్స్ కానీ మీకు లెటర్స్ కానీ ఏమీ రావు, జస్ట్ మీ అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా, వొకేషనలా, డిప్లొమా స్టూడెంట్సా, సిబిఎస్ఈనా సెలెక్ట్ చేసుకొని ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, వొకేషనల్, మీ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2026 కాబట్టి 2026 సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది, ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎవరైతే వొకేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిందే బ్రిడ్జ్ కోర్స్ అనేది, మీకు అందరికీ ఉండదు. రెగ్యులర్ స్టూడెంట్స్కి బ్రిడ్జ్ కోర్స్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు జేఈ కానీ నీట్ ఎగ్జామినేషన్ అప్లై చేసి ఉంటే దానికి సంబంధించి మీకు అడ్మిట్ కార్డ్స్ మీ దగ్గర ఉంటే నెంబర్ ఎంటర్ చేయొచ్చు. దీని మ్యాండేటరీ అయితే కాదు, అంత అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు రూరల్ అర్బన్లో చదివారా, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అర్బన్ రూరల్, ఇంటర్మీడియట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు ఏ డిస్టిక్లో చదివారు, ఏ విలేజ్లో చదివారు, మీ స్కూల్ నేమ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారన్న డీటెయిల్స్ 1 by 1 అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మేము డిస్టిక్ సపరేట్ అవ్వకముందు ఓల్డ్ డిస్టిక్లో చదివాము, ఇప్పుడు మాది న్యూ డిస్టిక్స్ అయింది అని చెప్పే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి మీకు మీ సర్టిఫికేట్లో ఓల్డ్ డిస్టిక్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి. మీరు కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు అది వెరిఫై చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. ఓల్డ్ డిస్టిక్ ఇప్పుడు మీ సర్టిఫికేట్లో ఏది వచ్చిందో అది ఇవ్వండి, సర్టిఫికేట్లో ఉన్నవి ఇస్తే సరిపోతుంది. మీరు సపరేట్ అయిన తర్వాత డిస్టిక్స్ ఎవరికైతే వస్తే వాళ్ళు అవి వేసుకోండి, సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎంటర్ చేయండి. సో అన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు లోకల్ ఏరియా ఏయునా ఎస్వీనా అని డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు ఏ ఏరియాకి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ అయితే కనుక మీకు సంబంధించిన డీటెయిల్స్ హోమ్ పేజ్లో ఉన్నాయి, అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఉంటుంది. డూ యూ రిక్వైర్ ఉర్దూ ట్రాన్స్లేటర్, మీకు ఎవరైనా ట్రాన్స్లేటర్ కావాలా వద్దా అని చూసుకోండి. మీకు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆటోమేటిక్గా వస్తుంది, రాకపోతే కనుక మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా వెరీ ఇంపార్టెంట్, టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అయితే 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ డిస్ట్రిక్ట్ ఏదని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 మీరు ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడే ముందు ఫిల్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ 1లో కంపల్సరీగా వస్తుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇదే సెంటర్ ప్రిఫర్ చేస్తే మీరు ప్రిఫరెన్స్ 2కి వెళ్తారు. ఇది కూడా ఎక్కువ మంది చేస్తే లేట్గా అప్లికేషన్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ 3కి వెళ్తుంది. సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి సేవ్ అని చేస్తే మీకు సేవ్ అవుతుంది, కానీ సబ్మిట్ క్లిక్ చేయాలి, అప్పుడే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ప్రింట్ యువర్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. ఇలా మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ప్రింట్ అప్లికేషన్ మీకు రాలేదు మళ్ళీ వెబ్సైట్లో బ్యాక్ వచ్చి మీకు 5th ఆప్షన్ ఉంటుంది చూడండి, ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది. ఇందులో మీ రిఫరెన్స్ ఐడితో పాటు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మొబైల్కి మెయిల్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది ఎంటర్ చేసి మిగిలిన డేటా ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అంటే ఆటోమేటిక్గా ప్రింట్ వస్తుంది. కంపల్సరీగా పీడిఎఫ్ ఫైల్ సేవ్ చేసి పెట్టుకోండి, ప్రింట్ తీసి ఒక కాపీ జిరాక్స్ ఎక్స్ట్రా కూడా తీసుకొని పెట్టుకోండి. ఇలా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.